Yes, good afternoon, students. Last class లో మనం C కి సంబంధించి స్ట్రింగ్స్ కాన్సెప్ట్స్ వీటిని యూజ్ చేసి జస్ట్ ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా చేయడం జరిగింది. దాన్ని ఇంకా సో నెక్స్ట్ ఇంకొక 4-5 డేస్ తర్వాత దాన్ని మళ్ళీ ఫినిష్ చేద్దాం. లాగిన్ ఏదో మీరు 2 o'clock లాగిన్ అవ్వండి, లేట్ చేయొద్దు ప్లీజ్. సో ఈరోజు మనం కాన్సెప్ట్ అరేస్ అనే కాన్సెప్ట్ ని నేర్చుకోబోతున్నాం. సో ఈ అరే కాన్సెప్ట్ తెలుసుకోక ముందే అసలు అరేస్ అంటే ఏంటో మనకి జస్ట్ ఐడియా అయితే ఉంది. ఎలా అంటే స్ట్రింగ్స్ ని మనం సి లాంగ్వేజ్ లో అరే లాగే ట్రీట్ చేస్తాం. స్ట్రింగ్స్ ని మనము స్ట్రింగ్స్ డిఫైన్ చేసినప్పుడు లేదా వాల్యూస్ ని అసైన్ చేసినప్పుడు వాల్యూస్ ని యాక్సెస్ చేయడం కానివ్వండి, లైక్ ఇన్ అరే, బట్ దాన్ని క్యారెక్టర్ అరే అంటారు, అంటే క్యారెక్టర్ అరేస్ అంటారు. అలానే మనకి ఇక్కడ అరే కాన్సెప్ట్, స్పెషల్ గా అరే కాన్సెప్ట్ ఉంది. సో దాని గురించి తెలుసుకుందాం. An array is defined as the collection of similar type of data items stored at contiguous memory locations. అంటే ఇక్కడ సిలో వచ్చేసి సేమ్ డేటా టైప్ మాత్రమే అలౌ చేస్తుంది. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డిఫరెంట్ డేటా టైప్స్ ని అలౌ చేస్తాయి అరేస్. ఓకే, కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో, బట్ సిలో ఓన్లీ సింగిల్ డేటా టైప్. ఒక అరేలో స్టోర్ చేస్తే స్ట్రింగ్స్ లేదా ఇంటిజర్స్ లేదా బూలియన్ లేదా ఫ్లోట్స్ ఇట్లానే అలౌ చేస్తుంది. అంతేగాని మిక్స్డ్ అలౌ చేయదు. ఎందుకు అలౌ చేయదు అంటే ఇది బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం కదా ఫస్ట్ లోనే. ఇప్పుడు ఇది ఎందుకు అలౌ చేయదు అంటే మెమరీ యూసేజ్ ఒక్కొక్క డేటా టైప్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. స్ట్రింగ్స్ సపరేట్, ఇంటిజర్స్ సపరేట్, మెమరీని యూజ్ చేసుకుంటాయి. అందుకని ఇక్కడ సేమ్ మెమరీ మాత్రమే అలాట్ చేస్తుంది అనమాట, సేమ్ సైజ్. అందుకే ఏదో ఒక డేటా టైప్ ని మాత్రమే ఒక అరేలో యూజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకే, arrays are the derived data types in C programming language which can store the primitive of data such as integers, characters, double, float, etc. It also has the capability to store the collection of derived data types such as pointers, structures, etc. వాటి గురించి నెక్స్ట్ చెప్పుకుంటాము. Is the simplest data structure where each data element can be randomly accessed using its index number. Okay, so ఇక్కడ మనం ఆల్రెడీ మనకు తెలిసిందే ఈ అరేస్ గురించి. నెక్స్ట్, సో ప్రాపర్టీస్ ఆఫ్ అరేస్. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ అరే, ఎలిమెంట్ అంటే ఒక ఐటమ్, సేమ్ data type, it carries the same size. సేమ్ డేటా టైప్ ని ఎలిమెంట్స్ అంటాం. కొన్ని లాంగ్వేజ్ లో ఐటమ్స్ అంటారు, కొన్ని లాంగ్వేజ్ లో ఎలిమెంట్స్ అంటారు. సో ఎలిమెంట్స్ ఏదైనా ఒకటే. ఎలిమెంట్ అండ్ ఐటమ్ అనేది లాంగ్వేజ్ కి దానికి సంబంధం లేదు, జనరల్ వర్డ్. సేమ్ డేటా టైప్ ఉండాలి. ఎలిమెంట్ ఆఫ్ ద అరే స్టోర్డ్ at contiguous memory locations where the first element is stored at the smallest memory location. Okay, so element of the array can be randomly accessed since we can calculate the address of each element of the array, the given base address, and the size of the data element. So there are మనం ప్రాక్టికల్ గా చూసుకున్నాం. So advantage of C array: code optimization, less code to access the data. డేటాని యాక్సెస్ చేయడానికి లెస్ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఈజీ ఆఫ్ ట్రావర్సింగ్, దానిలో ఐటమ్స్ ని ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు by using the loop, or we can retrieve the element of an array easily. Easy of sorting. To sort the elements of the array, we need a few lines of code only. Sorting. ఈజీ ఆఫ్ సార్టింగ్ అంటున్నారు, కానీ ఎందుకంటే ఇంకా అదర్ లాంగ్వేజ్ ఇంకా ఈజీగా సార్ట్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్
So random access, we can access any element randomly using the array. ఒక ఎలిమెంట్ కి సంబంధం లేకుండా ఇంకొక ఐటమ్ ని మనం ర్యాండమ్ గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు దీంట్లో, ప్రాబ్లం యూజింగ్ ఇండెక్స్ నంబర్స్. సో డిసడ్వాంటేజ్ ఆఫ్ సి అరేస్, చూడండి ఇక్కడ ఎనీ అరే అనట్లేదు. సి అరేస్ లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫిక్స్డ్ సైజ్. Whatever size we defined at the time of declaration of the array, we cannot exceed the limit. So it doesn't grow the size dynamically like linked list. Linked list అనేది మనకు ఉండదు. ఓకే, సో ఈ కోర్స్ లో మనకి డేటా స్ట్రక్చర్స్ లేదు. లైక్ లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ అనేది మనకు ఉండదు మనం ఈ కోర్స్ లో, ఎందుకంటే డేటా స్ట్రక్చర్ సపరేట్ కోర్స్ 45 days ఉంటుంది. 30 days లో కూడా కంప్లీట్ కాదు డేటా స్ట్రక్చర్స్, సి డేటా స్ట్రక్చర్స్. ఓకే, ఇది కోర్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కోర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ, అడ్వాన్స్డ్ కాదు, కోర్ బేసిక్స్. ఓకే, సో డిక్లరేషన్ ఆఫ్ సి అరే ఇక్కడ చూడండి, మనకి డేటా టైప్ అరే నేమ్, array size, simple syntax. Example int marks size. int అంటే ఇంటిజర్ డేటా టైప్ మాత్రం స్టోర్ చేయాలి దీంట్లో. మార్క్స్ అనేది అరే నేమ్, 5 అనేది నెంబర్ ఆఫ్ ఐటమ్స్, అంటే 5 సబ్జెక్ట్స్ మార్క్స్ ఎంటర్ చేయొచ్చు దాంట్లో. అంతేకాదు సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, సబ్జెక్ట్ 5 అవసరం లేదు. ఒకే వేరియబుల్ లో మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఇన్స్టలేషన్ ఆఫ్ సి అరేస్, డేటాను ఎలా స్టోర్ చేసుకోవచ్చు? మార్క్స్ 0 80, మార్క్స్ 1 60, మార్క్స్ 2 70, మార్క్స్ 3 ఇలా మనం ఒక అరే అనేది సైజ్ ఇస్తే ఈ విధంగా మెమరీ అలాట్ అవుతుంది. దాంట్లో మనం ఈ విధంగా డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇన్స్టలేషన్ అంటే అట్ ఎ టైం అన్ని లొకేషన్స్ లో కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అన్నిట్లో కూడా ఒకేసారి మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. దానికి సంబంధించిన ఇవన్నీ టాపిక్స్ మనం కవర్ చేసుకుందాం. స్టూడెంట్స్ ఈరోజు మనకి ఎగ్జామ్ కూడా ఉంది. ఓకే, ఎస్ ప్రాజెక్ట్ ఇది మీరు చేశారనుకుంటున్నాను. సో ట్రై చేశారు కొంతమంది, సో మిగతా వాళ్ళైతే కూడా చేయండి. దీన్ని ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఇంకా దీంట్లో కొన్ని మనం ఈరోజు కొంచెం చెప్పాను మీకు, దీనికి సంబంధించింది చెప్పుకుందాము. నెక్స్ట్ ప్రాజెక్ట్ దీన్ని మళ్ళా రీఓపెన్ చేసినప్పుడు, ఇప్పుడైతే క్లోజ్ చేస్తాం దీన్ని, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్స్ మళ్ళీ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ దీన్ని కంటిన్యూషన్ చేస్తాం. తర్వాత కొన్ని స్ట్రింగ్ సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ కూడా చెప్పాను ఈరోజు. బట్ ఈరోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆర్ఎస్ చెప్పేసి ఎగ్జామ్ పెట్టుకుందాం. సో నెక్స్ట్ ఇంకొక 2-3 days ఈ కాన్సెప్ట్ చెప్పుకోవాలి, అయితే మన సబ్జెక్ట్ ఇబ్బంది అవుతుంది. సిలబస్ చెప్పిన తర్వాత మళ్ళీ దీన్ని రీఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి చిన్న ప్రాబ్లం వచ్చింది, దాన్ని రెక్టిఫై చేసుకుంటూ మనం చేద్దాం. ఓకే, ఈ అరే కాన్సెప్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. అరే కాన్సెప్ట్ యూజ్ చేయకుండా ఎలా చేయాలి, అరే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ చేద్దాం. సో నేను దాన్ని ఈ విధంగా సేవ్ ఫైల్ యాజ్ class 14. Okay, and add to file active project. Okay, ఇది రిమూవ్ చేస్తున్నాను, రిమూవ్ ఫ్రమ్ ప్రాజెక్ట్స్. ఓకే, సో దీంట్లో ఇది మనకి మొత్తం ఇదంతా అవసరం లేదు. సో రిమూవ్ ఇట్, రిమూవ్ స్ట్రక్చర్ కోసం ఇదంతా మనం సేవ్ యాడ్ చేస్తాం. ఓకే, సో maximize. ఓకే, గుడ్. సో మనం ఒక అరేని డిక్లేర్ చేయాలి అంటే, ఇన్స్లైజ్ చేయాలి అంటే ఎలా అనేది మనం తెలుసుకోవడం జరిగింది. సో డిక్లేర్ చేయాలి అంటే జస్ట్ లైక్ డేటా టైప్ ఇచ్చి ఇలా ఇవ్వాలి. అండ్ డిఫైన్ చేయాలంటే ఇన్స్లైజ్ చేయాలంటే ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో ఇవి ఎగ్జాంపుల్ తీసుకుందాం, లేదా స్టూడెంట్స్ అని తీసుకుందాం. క్యారెక్టర్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఇక్కడ నేను అరే తీసుకున్నాను. సో ఈ అరేలో ఒక 5 స్టూడెంట్స్ అంటున్నాను.
5 students. ఇది ఒక array. Okay, and char కాదు int marks అని చెప్పేసి 5 marks 5 ఒక సబ్జెక్ట్ మార్క్స్ టోటల్ మార్క్స్ టోటల్ మార్క్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ కాదు అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒక్కొక్క స్టూడెంట్ అనమాట. ఇలా నేను వస్తున్నాను. దాంట్లో మనం స్టోర్ చేయాలి అంటే తర్వాత మనం ప్రోగ్రామ్ లో చేద్దాము. ఇటరేషన్ ఇవన్నీ కూడా ఇనిషియల్ గా స్టూడెంట్స్ స్టోర్ చేయడం ఎలా స్టోర్ చేయొచ్చు చూద్దాం. స్టూడెంట్స్ 0 చెప్పి ఫస్ట్ ఐటమ్ రాము స్మాల్ లెటర్ పెడదాం. రాము ఇలా ఫస్ట్ స్టూడెంట్. నెక్స్ట్ స్టూడెంట్ ప్రసాద్ అంటే ది ఇండెక్స్ నంబర్ 1 ఇండెక్స్ నంబర్ 1. నెక్స్ట్ కిరణ్ ఇండెక్స్ నంబర్ 2. ఇట్లా స్టూడెంట్స్ ని ఈ విధంగా కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇది దీంట్లో ఏమన్నా మళ్ళీ ఎలా ప్రింట్ చేయాలి అనేది చూద్దాం. ఇనిషియలైజేషన్ సక్సెస్ఫుల్ గా అయ్యిందో లేదో చూద్దాం. అండ్ దాని లెంత్ ఎలా చూడాలి ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఈ ఫైల్ ని మనము ఓకే నో ఎర్రర్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఈ విధంగా మనము వాల్యూస్ ని అసైన్ చేసుకోవచ్చు, ఇనిషియలైజ్ చేయొచ్చు. ఓకే సో 0లో ఐటమ్ ఎలిమెంట్ 1లో ఒక ఎలిమెంట్ 2లో ఒక ఎలిమెంట్. ఆఫ్ కోర్స్ మిగతా ఎలిమెంట్స్ కూడా మనం చేయొచ్చు. 3 4 5 3 4 okay. రాణి నాని స్టోర్ చేసుకోవచ్చు. సో వాటిని ప్రింట్ చేయాలి అంటే ఎలా ప్రింట్ చేయాలి? printf %s means string students of 0 అనుకోండి. సో మనకి ఫస్ట్ ఐటమ్ ప్రింట్ చూద్దాం. ఏం రాలేదా? మెమరీ అడ్రస్ రీడ్ అవుట్ అవ్వండి. with strings లాస్ట్ బాక్స్ లో ఆల్ ని టైప్ చేస్తే
సో నంబర్స్ అది ఈజీగా వస్తుంది అది. మెమరీ లొకేషన్ ఎలా జరుగుతుంది? Just a small change. I missed it. ఏంటంటే దీనికి డిఫరెన్స్ ఉంది. ఈ రెండు సేమ్ కాదు. ఇక్కడ మనం 2 డైమెన్షనల్ పెట్టాలి. అదే 2 డైమెన్షనల్ చెప్పిన స్ట్రింగ్ చెప్తాను. నేను ఎగ్జాంపుల్కి వెళ్ళి కమిట్ అయిపోయిందని. ఓకే, దీన్ని ఒకసారి ఆపేద్దాం. లేదంటే అన్ని కూడా చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఈ విధంగా అరే వచ్చేసి ఈ విధంగా క్రియేట్ చేయాలి. స్ట్రింగ్ అరే ఇలా క్రియేట్ చేయాలి. స్ట్రింగ్ అరే ఎందుకంటే ఇన్ సి లాంగ్వేజ్ పర్టికులర్ గా ఇన్ సి లాంగ్వేజ్ స్ట్రింగ్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రింగ్ ఆల్సో అరే. పర్టికులర్ సి వచ్చేసి ఇట్స్ వెరీ పర్టికులర్ అనమాట స్ట్రింగ్ విషయంలో. అందుకని చెప్పేసి దాన్ని కూడా అంటే ఒక్కొక్క ఐటమ్ ఇక్కడ 5 ఐటమ్స్ స్టోర్ అవుతున్నాయి. 5 ఐటమ్స్ స్టోర్ అవుతున్నాయి. ఒక్కొక్క ఐటమ్ స్ట్రింగ్. ఇంతకుముందు స్ట్రింగ్స్ ఎలా డిక్లేర్ చేసేవాళ్ళం? స్ట్రింగ్ ని అరే లాగే డిక్లేర్ చేసేవాళ్ళం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక క్యార్ నేమ్ అనే ఒక స్ట్రింగ్ అనుకోండి. ఇలా స్టోర్ చేయట్లేదు కదా. మేము ఇలా స్టోర్ చేయట్లేదు కదా. దీన్ని ఒక స్ట్రింగ్ ని మీకు ఎలా చేస్తున్నాం? దీన్ని ఇండెక్స్ ఇవ్వాలి. సైజ్ ఇవ్వకపోయింది. దట్ ఈస్ ఆప్షనల్. సైజ్ అనేది ఆప్షనల్. 20 ఇస్తే 20 మ్యాక్సిమం 20 అలౌడ్. స్ట్రింగ్ కూడా మనం ఇలా చేస్తున్నాం కదా. అరేకి వచ్చేసరికి స్ట్రింగ్స్ ని స్టోర్ చేసే పని అయితే ఒక అరేలో స్ట్రింగ్స్ ని స్టోర్ చేసే పని అయితే మనం ఈ విధంగా మెన్షన్ చేయాలి. ఎందుకంటే స్ట్రింగ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక డిఫరెంట్ లొకేషన్ లో స్టోర్ అవుతుంది కాబట్టి మెమరీ లొకేషన్ లో వాటిని కూడా క్యారెక్టర్ అరేలాగా స్టోర్ చేసుకుంటుంది కాబట్టి మనం దీన్ని ఈ విధంగా డీల్ చేయాలి. ఈ కాన్సెప్ట్ ని ఇంకొంచెం స్ట్రింగ్ అరే దీన్ని ఈ కాన్సెప్ట్ ని ఈ క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తే అంటే నెక్స్ట్ క్లాస్ లో చెప్తే బాగుండేది అనమాట. ఎందుకంటే ఇది అరేస్ లో సింగిల్ డైమెన్షన్ 2 డైమెన్షన్ ఇలా ఉంటాయి అనమాట. సో వాటి గురించి వచ్చినప్పుడు చెప్తే బాగుండేది. ఓకే, గుడ్, నో ప్రాబ్లం. ఇప్పుడైతే మీకు అర్థమయ్యేటట్టు నేను దాన్ని చెప్పాను అనుకుంటున్నాను. ఇది స్ట్రింగ్స్ కాబట్టి ఒక్కొక్క ఐటమ్ లో అంటే 0 ఐటమ్, 0 ఎలిమెంట్, 1 ఎలిమెంట్, 2 ఎలిమెంట్, 3 ఎలిమెంట్, 4 ఎలిమెంట్, టోటల్ 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్ కూడా స్ట్రింగ్. ఇది స్ట్రింగ్ కాబట్టి ఒక్కొక్క ఎలిమెంట్ ఇప్పుడు సమ్ సైజ్ అనేది మనం కేటాయించాలి. ఓకే, అంటే ఒక్కొక్క టోటల్ 5 ఎలిమెంట్స్ ఒక్కొక్క ఎలిమెంట్ 20 మ్యాక్సిమం 20 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. అందుకే కొంచెం బ్రేక్ ఇద్దాం. సో దీనికి ఇప్పుడు వద్దు, మొత్తం మార్చాలి. దీనైతే ఇప్పుడు వద్దు. మనం స్ట్రింగ్స్ ని అరే స్ట్రింగ్ కాన్సెప్ట్ 2 డైమెన్షన్కి వెళ్ళినప్పుడు చేద్దాం. ఓకే, 5 వర్డ్స్ 5 స్ట్రింగ్స్ ఒక్కొక్క స్ట్రింగ్ కి 20 ఇచ్చా నేను. బట్ దీన్ని అసైన్ చేయడం కూడా ఇలా కాదు, ఇలా చేయకూడదు. మనం వాల్యూ అసైన్మెంట్ కూడా ఇలా కాదు. సో అందుకే నేను స్ట్రింగ్స్కి వచ్చేసరికి సపరేట్ క్లాస్ చెప్పుకుందాం. స్ట్రింగ్స్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను చెప్పుకుందాం. స్టార్టింగ్ స్ట్రింగ్ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా దీన్ని చెప్పడం కుదరదు సిని. సో మార్క్స్ చూద్దాం. మార్క్స్ అనేది ఇంటిజర్స్ కాబట్టి మనం దీంతో చెప్పుకుందాం. స్ట్రింగ్స్ ని తర్వాత ఈ అరే కాన్సెప్ట్స్ మీకు అర్థమైన తర్వాత స్ట్రింగ్స్ చెప్దాం. అప్పుడు మనకి క్లియర్ గా ఉంటుంది. ఓకే, సో ఈ మార్క్స్ లో
I mean 5 elements ని మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు 5 మార్క్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ int subject 1, okay, subject 1 is equal 54 ఇట్లా అన్నా అనుకోండి. అంటే subject 1 మార్క్స్ అన్నా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇలా అన్ని సబ్జెక్ట్స్ ఇలా స్టోర్ చేయడం కంటే subject 2 marks, subject 3 marks, subject 4 marks, subject 5 marks, ఇలా separate వేరియబుల్స్ లో ఓకే స్టోర్ చేస్తే మనకి స్టోర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే వీటిని యూజ్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సబ్జెక్ట్స్ ని యూజ్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, యాక్సెస్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలా కాకుండా అంటే ఎందుకు ఇబ్బందులు ఉంటాయి అంటే ఇక్కడ వేరు వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి, దాంతో మనకి ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ మల్టిపుల్ వేరియబుల్స్ ని డీల్ చేయడానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయడానికి, అంటే ఆ ప్రాబ్లమ్స్ లేకుండా చేయడానికి ఈ అరే కాన్సెప్ట్ అనేది వచ్చింది. అంటే మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకునేదే ఒక అరే సీక్వెన్స్ లో. మల్టిపుల్ వాల్యూస్, మల్టిపుల్ ఎలిమెంట్స్. బట్ ఇక్కడ ఏంటంటే సిలో సేమ్ డేటా టైప్ అయి ఉండాలి, మిక్స్డ్ ఉండకూడదు అనమాట. ఓకే, ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని మనం సింగిల్ వేరియబుల్ తీసుకొని మార్క్స్ అనే ఒకే ఒక వేరియబుల్ తీసుకొని ఓకే ఓకే ఎక్కువ వేరియబుల్స్ కంటే కూడా సింగిల్ మార్క్స్ అనే వేరియబుల్ ఒకటి తీసుకొని ఇంటిజర్ టైప్ అరే నేమ్, అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పేసి ఎలిమెంట్ సైజ్ ఇచ్చేసి ఇది తీసుకున్న తర్వాత అసైన్ చేసుకోవచ్చు. ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అయినా చేయొచ్చు. అది ఎలాగైనా నెక్స్ట్ చెప్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ మార్క్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 54 మార్క్స్. నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 1 2 3 4 0 to 4 total 5 elements. So different marks. ఒకే వేరియబుల్ లో చూడండి, మార్క్స్ అనేది ఒకే వేరియబుల్ ఉంది. అఫ్ కోర్స్ దాని ఇండెక్సెస్ మారినాయి. ఇలా చేయడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది ప్రోగ్రామ్ లో. వాటిని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. బట్ ఇక్కడ డేటా అయితే సేమ్ డేటా హ్యాండిల్ చేస్తున్నాయి. ఇక్కడ సేమ్ డేటా, ఇక్కడ సేమ్ డేటా. మెమరీ యూసేజ్ కూడా ఆల్మోస్ట్ సేమ్. ఓకే, డిఫరెన్స్ ఏంటంటే యూజ్ చేసుకోవడంలో, ఆ డేటాని యూజ్ చేసుకోవడంలో ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి. ఇది ఇక్కడ చాలా సింపుల్ గా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. ది అరే కాన్సెప్ట్, ది నార్మల్ ఇంటిజర్ వేరియబుల్స్ అంటే ఇక్కడ సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంటాయి. అరే వచ్చేసి మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. చూడండి, ఇక్కడ ఒకే వేరియబుల్ లో మల్టిపుల్ వాల్యూస్ ఇలా స్టోర్ అయ్యాయి. వాటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, వాటిని మనం యాక్సెస్ చేయొచ్చు. చూస్తే printf %d /n పెడదాం ప్రాబ్లం లేకుండా, మార్క్స్ ఓకే 0 అన్నా అనుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ మనకి ప్రింట్ అవుతాయి. రన్ చేద్దాం ఒకసారి. ఇది తీసేస్తున్నాను, ఇంతకు ముందుది. సబ్జెక్ట్ మార్క్స్ 54.
ఇలా మనం ఈజీగా వాటిని మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ దీని అరే వల్ల అడ్వాంటేజ్ ఏంటన్నా, వీటిని ట్రావర్సింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఇటరేషన్ వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ ఫర్ లూప్ ఏదైనా సరే, ఎనీ లూప్. ఓకే, ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ int I is equal to 0, I less than 5, I plus plus. లూప్ తీసుకొని ఈజీగా దీన్ని ఇటరేట్ చేయొచ్చు. ఈజీగా మనం ఇటరేట్ చేయొచ్చు. ఇక్కడ ఐ పెట్టేసాం అనుకోండి, మార్క్స్ ఆఫ్ ఐ. ఇవన్నీ కూడా ఈ అరేలో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా వాటిని ఈజీగా ఇటరేట్ చేయొచ్చు. అంటే ట్రావర్సింగ్ చేసుకోవచ్చు. ఫర్ లూప్ లో ఆ డేటాని యూజ్ చేయొచ్చు. డేటాని మనం రకరకాలుగా ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకోవచ్చు ఈ డేటాని. సో ఇక్కడ మనం చూస్తే మార్క్స్ అన్ని మనకి ఈ విధంగా ఇటరేట్ అయినాయి. అరేలో ఉన్న మార్క్స్ అనే చూడండి, మార్క్స్ అనే వేరియబుల్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి ఈజీగా ఇటరేట్ అయినాయి. సమ్ ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, అదే డేటాని మనం ఇలా సపరేట్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటే మనం ఈ ఇటరేషన్ ఇలాంటి దీంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ లో ఇలా ఇటరేట్ చేసి చెక్ చేయొచ్చు, చాలా ఏదైనా చేయొచ్చు. ఇలా చేయాలంటే ప్రోగ్రామింగ్ చాలా లెంత్ అవుతుంది. డిఫరెంట్ వేరియబుల్స్ వర్క్ చేసుకుని చేయాలి అంటే లెంత్ ఎక్కువ అవుతుంది. అండ్ అది ఆటోమేషన్ ప్రాబ్లం అవుతుంది, ఆటోమేషన్ కి కుదరదు. ఓకే, సో ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. వేరియబుల్స్ సపరేట్ వేరియబుల్స్ లో స్టోర్ చేసుకొని డేటాని డీల్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్ట్రింగ్ కానీ అండ్ నంబర్స్ కానీ ఏదైనా కానీ ఇలా సపరేట్ వేరియబుల్స్ లో స్టోర్ చేసుకుంటే ఇబ్బందులు ఉంటాయి అనమాట వాటిని తర్వాత యూజ్ చేసుకోవడానికి. ఓకే, కొన్ని పాసిబుల్ కాదు, చాలా కష్టం. చాలా పెద్ద ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. ఒక 10 లైన్స్ తో పోయేదానికి 100 లైన్స్ కూడా అవసరం అవుతాయి సమ్ టైమ్స్, డిపెండ్స్ ఆన్ ద వేరియబుల్స్. అండ్ ఇంకొకటి, ఇది స్టాటిక్ అవుతుంది, డైనమిక్ కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ సబ్జెక్ట్ మార్క్స్ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఓకే ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా 6th సబ్జెక్ట్ యాడ్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రోగ్రామ్ ని ఎడిట్ చేయాలి. అదే ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఒక 10 పెట్టేసి వదిలేస్తే సింపుల్ గా మనము ప్రజెంట్ 5 వాడుకుంటాం, తర్వాత వదిలేస్తాం. చూడండి ఇక్కడ ప్రజెంట్ 10 పెట్టేసాను, నేను సేవ్ చేశాను, ఇటరేట్ చేస్తున్నాను. సేమ్ వచ్చింది చూడండి. మెమరీ 10 పాసిబుల్ ఉంది, 10 ఉంది. నాకు ఫ్యూచర్ ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ యాడ్ అయింది అనుకోండి, ఇలా కాదు కదా, మనం ఇలా స్టోర్ చేయం. అసలు డేటా అనేది ఇలా ఉండదు, డైనమిక్ గా ఉంటుంది. అంటే డేటాబేస్ నుంచి కానీ యూజర్ ఎంటర్ చేయడం నుంచి కానీ అలా ఉంటుంది అనమాట. అందుకని మనకు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు న్యూ ఇంకొక సబ్జెక్ట్ యాడ్ అవుతుంది, ఆటోమేటిక్ గా ఆ సబ్జెక్ట్ కూడా మనము యూజ్ చేసుకోవడం కుదురుతుంది. అంటే మనం ఇలా స్టోర్ చేయం. అసలు ఇలా ఇవ్వకూడదు, ఇలా చేయకూడదు. ఇలా చేస్తే ప్రాబ్లం అవుతుంది. దీన్ని కామెంట్ చేస్తున్నాను. ఇలా చేస్తే అసలు మనకి ప్రాబ్లం అవుతుంది ప్రోగ్రామ్ లో. మల్టిపుల్ డేటాని సిమిలర్ అంటే లేదంటే రిలేటెడ్ డేటా, మార్క్స్ అంటే అవన్నీ ఒకదానికి సంబంధించినవి. ఇవన్నీ ఇలా సపరేట్ వేరియబుల్ స్టోర్ చేసుకుంటే ప్రోగ్రామింగ్ లో చాలా ఇబ్బంది వస్తుంది. అందుకే ఇలా చేయం. దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? మనకి అరే అనే కాన్సెప్ట్ ఉంది, దానికి ఆల్టర్నేటివ్. ఇలా అరేస్ తో చేసుకుంటాం. అరేస్ లో కూడా డేటాని మనం ఇలా రన్ టైమ్ లో ఇలా స్టోర్ చేసుకోవచ్చు. రన్ టైమ్ లో అంటే ఇక్కడ ఇలా కాకుండా ఇలా అనేది ఉండదు అసలుకి. నేను ఊరికే మీకు ఎగ్జాంపుల్ చూపించాను, నేను దీన్ని. ఇలా అనేది ఉండదు. ఓకే, దీన్ని కూడా కామెంట్ చేస్తున్నాను. ఇలా ఉండదు. సో మరి ఎలా ఉంటుంది అంటే డైనమిక్ గా తీసుకోవడం కానీ యూజర్ నుంచి లూప్ లో, లేదా ఒకేసారి స్టోర్ చేయడం కానీ. సో డైనమిక్ గా ఎలా స్టోర్ చేసుకోవచ్చు చూద్దాం. అంటే ఒకేసారి అంటే మనకి మార్క్స్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఇలా చేయడానికి లేదు, ఎందుకంటే అది ఒక అరే. సో ఇన్స్టలేషన్ టైంలోనే
కర్లీ బ్రాకెట్స్ తీసుకొని ఓకే మార్క్స్ ఇలా 54, 65, 49, 92, ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకోవచ్చు, ఇలా ఇటరేట్ చేయొచ్చు. ఓకే అరే ఈ విధంగా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే చూద్దాం ఇప్పుడు. చూడండి ఇలా వచ్చేసినాయి సబ్జెక్ట్స్ మార్క్స్. ఫ్యూచర్ లో ఇంకోటి ఏదైనా ఎక్స్ట్రా ఒకటి వచ్చేస్తే సింపుల్ గా మనం ఇలా ఇంకో సబ్జెక్ట్ ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటాం, ఆటోమేటిక్ అది కూడా వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ మనకి రాలేదండి 1, 2, 3, 4 వచ్చినాయి. కారణం ఏంటంటే ఇక్కడ మనకి 5 సబ్జెక్ట్స్ ఇలా వచ్చాం కాబట్టి ఫ్యూచర్ లో దాన్ని కూడా మనం సెట్ చేసుకుందాం. ఓకే హౌ టు నో, హౌ టు క్యాలిక్యులేట్ లేదా హౌ టు యాక్సెస్ లేదా హౌ టు కౌంట్ అరేస్ అనేది చెప్తాను మీకు, చెప్పలేదు మనం. 6 ఐటమ్ కూడా మనకు వచ్చేసింది. బట్ రియల్ టైంలో ఇలా కూడా డేటా అనేది ఫిక్స్డ్ గా ఉండదు. అందుకని మనకి అది ఎలా ఉంటుంది అంటే లూపింగ్ ఉంటుంది, అది కూడా లూపింగ్ ఉంటుంది. సేమ్ ఇలాంటి లూప్ ఒకటి తీసుకుంటున్నాను నేను. ఓకే 6 సబ్జెక్ట్స్ అనుకుంటే లేదా ఒక 5 సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ అనుకుంటే మనం ఇక్కడ ఎంటర్ మార్క్స్, ఎంటర్ మార్క్స్, మార్క్స్ సబ్జెక్ట్ 1 మార్క్స్, సబ్జెక్ట్ 2 మార్క్స్ ఇలా కదా. ఎంటర్ చూడండి సబ్జెక్ట్ ఓకే ఇలా ఇచ్చి %d అని చెప్పేసి ఇక్కడ కామా i అంటాను. ఓకే వస్తుంది. ఇక్కడ ఇన్పుట్ ఏంటి scanf %d కామా అండ్ సింబల్. ఓకే మనకి అవసరం కాకపోవచ్చు, చూద్దాం ప్రాబ్లం అయితే. అప్పుడు మనకి అరే ఇస్తాం. ఏంటి అరే మార్క్స్, మార్క్స్ ఆఫ్ i, మార్క్స్ ఆఫ్ i అంటాం, ప్లస్ చేస్తాం. ఓకే మనం ఇలా స్టోర్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం. రన్. సో ఎంటర్ సబ్జెక్ట్ 0 అంటుంది, 0 సబ్జెక్ట్ అంటుంది. క్లోజ్ చేస్తాం, దీన్ని కరెక్షన్ చేద్దాం. 0 సబ్జెక్ట్ ఉండదు కదా, 1 సబ్జెక్ట్ అంటే +1 ఐకి +1 యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఎంటర్ సబ్జెక్ట్ 1 మార్క్స్, అలా క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మనము ఇలా యారో మనకి ఇలా పెడితే బాగుంటుంది. ఎంటర్ సబ్జెక్ట్ 1 మార్క్స్ 25, మళ్ళా 35, 45, 55, 65, 75 చూడండి. ఇలా మార్క్స్ ఎంటర్ చేసాం, ఇలా మళ్ళా వాటిని యాక్సెస్ చేసాం. అంటే డైనమిక్ గా యూజర్ నుంచి డైనమిక్ గా తీసుకోవచ్చు, యూజర్ నుంచి డైనమిక్ గా తీసుకోవచ్చు. అండ్ ఇంకొక పని కూడా చేయొచ్చు, ఇక్కడ ఇంకో పని కూడా చేయొచ్చు. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో తెలియనప్పుడు, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎక్కువ సబ్జెక్ట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఓకే ఇక్కడ ఇంకొక వేరియబుల్ ని తీసుకోవచ్చు మనం. ఇక్కడ ఇంకొక వేరియబుల్ ని ఏంటి నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ NOS అని చెప్పేసి ఇంకొక వేరియబుల్ ని తీసుకుంటున్నాను నేను. ఇది ఇనిషియల్ గా డిఫాల్ట్ వాల్యూ 0 పెడుతున్నాను. డిఫాల్ట్ వాల్యూ పెట్టకపోయినా ఏం కాదు, తీసుకుంటున్నాను. ఇంటిజర్ అరే ఇదేమో నార్మల్ నంబర్, నో ప్రాబ్లం. సో ఇక్కడ అడుగుతున్నాను యూజర్ని అడుగుతున్నాను. బిఫోర్ దట్ ఏంటంటే ప్లీజ్ enter
number of subjects, number of subjects, okay, number of subjects చెప్పేసి ఇలా జస్ట్ చేస్తున్నాను. దాన్ని నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ లోకి తీసుకుంటున్నాను. నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ లోకి రికార్డ్ చేస్తున్నాను. ఎన్ని సబ్జెక్ట్స్ అయితే నువ్వు ఎంటర్ చేయాలనుకుంటావో అన్ని సార్లు లూపులు తిరిగేటట్టు పెడతాను. ఇక్కడ లెస్ దాన్ దగ్గర NOS పెడతాను. నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ లెస్ దాన్ దగ్గర NOS పెడతాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమైంది, ఎనీథింగ్ రాంగ్? యా, అవసరం లేదు. ఫస్ట్ అడుగుతుంది ప్లీజ్ ఎంటర్ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటుంది. నేను 5 సబ్జెక్ట్స్ అంటున్నాను. ఇప్పుడు మనల్ని 5 సబ్జెక్ట్సే అడుగుతుంది. సబ్జెక్ట్ 1 మార్క్స్ అడుగుతుంది 55, నెక్స్ట్ 48, నెక్స్ట్ 95, నెక్స్ట్ 65, నెక్స్ట్ 5 సబ్జెక్ట్స్ అయిపోయింది, ఇంక అడగదు. ఇది ఎంటర్ కొట్టేటట్టు ప్రింట్ చేస్తుంది. చూడండి, 5 సబ్జెక్ట్స్ ప్రింట్ చేసింది. ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చాం, ఇక్కడ ఇచ్చాం, ఇక్కడ ఇచ్చాం. ఇలాంటి ఆపరేషన్స్ అన్ని చేయాలి అంటే అరేస్తోనే మనకి ఎల్లో కలరా, ఇక్కడ ఎల్లో కలరా, ఓకే తర్వాత చూద్దాం. సో ఇలాంటి పనులన్నీ డైనమిక్ గా జరగాలి అంటే, అప్లికేషన్ అంటే డైనమిక్ గా వర్క్ జరగాలి, ఆటోమేషన్ ఇలాంటి చేయాలి అంటే అరేస్తోనే సాధ్యం. ఇలా ఫిక్స్డ్ గా వేరియబుల్స్ ఇలా తీసుకుంటే మనకి వర్కౌట్ అవ్వదు, వీలు కాదు. ఇలాంటి ఆపరేషన్స్ అన్ని వీలు కాదు. జస్ట్ ఇలా ఫిక్స్డ్ గా వేరియబుల్ నేమ్స్ ఇలా తీసుకుంటాం, ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క సపరేట్ వేరియబుల్ తీసుకుంటాం, అంత ప్రాబ్లం అవుతుంది. అందుకే ఒకే వేరియబుల్, ఒకే ఐడెంటిఫైర్ లో, ఒకే ఐడెంటిఫైర్ అంటే మార్క్స్ అనేది ఒక ఐడెంటిఫైర్, ఒకే ఐడెంటిఫైర్ లో మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకునే వీలు ఉంటే మనకి ఈ ప్రాబ్లం కి చెక్ పెట్టచ్చు. దట్ ఈస్ కాల్డ్ అరేస్. దాని గురించి మనం తీసుకొచ్చిందే అరే కాన్సెప్ట్. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనూ ఉంటాయి. ఆఫ్ కోర్స్ నేమ్స్ మారచ్చు, అన్నిట్లో అరే కాన్సెప్టే ఉంటుంది, నేమ్ మారచ్చు. లైక్ పైథాన్ there is no array, అరే నేమ్ తో ఉండదు, అనుకుంటాం అరే అని, దానికి లిస్ట్ అని ఉంటుంది. జస్ట్ లైక్ అరేకి ఆల్టర్నేటివ్. అరే అనే కాన్సెప్ట్ మనం క్రియేట్ చేసిందే కానీ బై డిఫాల్ట్ పైథాన్ లో ఉండదు. అరే కాన్సెప్ట్ అరే అనే పేరుతో అరే కాన్సెప్ట్ ఉంటుంది, అరే నేమ్ తో ఉండదు, లిస్ట్ అంటారు. ఆఫ్ కోర్స్ డాక్యుమెంటేషన్ లో మనకు కొన్ని చోట్ల కనపడుతుంది అరే అని, బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ లిస్ట్. ఇక్కడ మనకి అరే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ అరేలో మనం చూడండి డైనమిక్ గా, ఓకే ఇక్కడ మార్క్స్ మనం ఇక్కడ చిన్న ప్రాబ్లం క్రియేట్ చేసాం. ఏంటంటే సో ఈ మార్క్స్ అనే వేరియబుల్లో మనం డేటాని ఇలా స్టోర్ చేసాం కదా, బిఫోర్ ఆల్రెడీ డేటా ఉంది. ఇలా మల్టిపుల్ వాల్యూస్ ని ఇలా స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఓవర్ రైట్ అయింది అనుకోండి ఇక్కడ, లేదా డైనమిక్ గా కూడా యూజర్ నుంచి తీసుకోవచ్చు, ఇటరేట్ చేసుకోండి ఫర్ లూప్ తో ఏదో ఒక లూప్ తో చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఓన్లీ సేమ్ డేటా టైప్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి వేరే నేమ్స్ అలౌ చేయదు, వేరే డేటా టైప్ అలౌ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఇలా ఇద్దాము అనుకుంటే కుదరదు. స్ట్రింగ్స్, నంబర్స్ అలా ఒకే అరేలో ఉండదు, ఒప్పుకోదు. ఓకే, సేమ్ డేటా టైప్ ఉండాలి అరేలో. ఈవెన్ ఫ్లోట్స్ కూడా అలౌ చేయదు. ఫ్లోట్ చూద్దాం, ట్రై చేద్దాం. .6 అంటున్నా, ఏమంటుంది చూద్దాం. బట్ రన్ అవుతుంది, ఓవర్ రైట్ అవుతుంది. ఒక నిమిషం.
ఇమ్మీడియట్ గా ప్రింట్ చేద్దాం దీన్ని. ఇమ్మీడియట్ గా ప్రింట్ చేయాలి అంటే వీటిని ఆపాలి. ఇక్కడ కాపేద్దాం. ఇది అరే కదా, సో అందుకని మార్క్స్ ని ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఇక్కడ నేను ఫ్లోట్ కూడా ఇచ్చా, చూద్దాం ఫ్లోట్స్ ఎలా చేస్తాయి. ఎందుకంటే రెండు నంబర్సే, బట్ ఒకటి ఇంటిజర్ ఫ్లోట్, బట్ నంబర్స్ నంబర్స్ బట్ ఫ్లోట్ అనేది సపరేట్ డేటా టైప్ ఉంది. సిలో ఫ్లోట్ అనేది సపరేట్ డేటా టైప్ ఉంది. ఉన్నప్పుడు అరేస్ అనేవి డిఫరెంట్ డేటా టైప్స్ అలౌ చేయదు. ఇదేమో ఇంటిజర్, ఇదేమో ఫ్లోట్. నంబర్సే అఫ్ కోర్స్, నంబర్సే కానీ డిఫరెంట్ డేటా టైప్స్, ఇంటిజర్స్ అండ్ ఫ్లోట్ అని ఉంది. చూద్దాం, ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఏం రాలేదు చూడండి, అవుట్పుట్ ఏం రాలేదు. మార్క్స్ నేను ప్రింట్ చేస్తుంటే అవుట్పుట్ ఏం రాలేదు మనకి, బికాజ్ ఇక్కడ ఎర్రర్ అయ్యి ఉంటుంది. ఇది ఇన్వాయిస్ లేదు అని, ఏం లేదని. ఓకే, నేను 5 ఇస్తా లేదా ఒక 6 ఇస్తా. ఓకే, ఇప్పుడు రావచ్చు, ఏమొస్తుందో. వచ్చింది, కానీ 54 వచ్చింది చూడండి. ఫస్ట్ వాల్యూ ఎంత పెట్టాను నేను? ఫస్ట్ వాల్యూ 54 పాయింట్ ఉంది, 54 పాయింట్ ఉంది. ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఓన్లీ 54 వచ్చింది. నంబర్ గా పెట్టేసింది, ఫ్లోట్ గా రాలేదు మనకి, ఫ్లోట్ గా రాలేదు, నంబర్ గా వచ్చింది. ఓకే, అట్ ద సేమ్ టైం రెండు నంబర్సే, ఒకటి ఇంటిజర్ ఒకటి ఫ్లోట్, అందుకని అలా అడ్జస్ట్ అయిందేమో. నేను మధ్యలో ఇంకో పని చేస్తాను. మధ్యలో రాము అనే స్ట్రింగ్ ఇస్తున్నాను, స్ట్రింగ్. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకుంటుంది చూద్దాం. చూడండి, మెమరీ అడ్రస్ ఇచ్చింది కానీ స్ట్రింగ్ ఇవ్వలేదు. ఓకే, మెమరీ అడ్రస్ ఇచ్చింది, వై, ఎందుకని దాని మెమరీ అడ్రస్ ఇచ్చింది అంటే అదొక స్ట్రింగ్, అది ఫస్ట్ మెమరీ అడ్రస్ ఇచ్చింది. ఫస్ట్ మెమరీ అడ్రస్ దాన్ని మనము ఇలా యాక్సెస్ అయ్యాం కదా, ఇలా ఇతో యాక్సెస్ అయ్యాం కదా. యాక్సెస్ చేసినప్పుడు ఇది ఒక అరే లాగా స్టోర్ అవుతుంది, ఈ ఫస్ట్ అరేలో ఫస్ట్ క్యారెక్టర్ స్టోర్ అయ్యే మెమరీ లొకేషన్ ఉంటుంది కదా, అడ్రస్ ఇచ్చింది. ఓకే, సో అందుకని డిఫరెంట్ డేటా టైప్స్ ని సపోర్ట్ చేయదు అరేస్, డిఫరెంట్ డేటా టైప్స్ ని సపోర్ట్ చేయదు. రావాల్సిన అవుట్పుట్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, గుడ్. ఇలా మనం డేటాని ఇలా స్టోర్ చేసుకోవచ్చు, ఫిక్స్డ్ గా చేయాలనుకుంటే, లేదా డైనమిక్ గా తీసుకోవచ్చు. ఇలా చేయటం కంటే కూడా ఇలా డిక్లేర్ చేసుకొని, ఓకే, మనము డైనమిక్ గా వాటిని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మనకి ఎంటర్ సబ్జెక్ట్స్ కూడా అడుగుతున్నాం, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని ఎంటర్ చేయాలి అని. ఎందుకంటే మాక్సిమం 10, ఎందుకంటే ఎక్కువ ఇస్తే ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఇక్కడ మార్క్స్ అనే దానికి 10 ఇచ్చా, నేను 10 లిమిట్ ఇచ్చా. బట్ లూప్స్ ని ఇక్కడ ఎంత నంబర్ ఇచ్చానో అన్ని సార్లు లూప్స్ తిరుగుతాయి, నేను ఎంత ఇచ్చాను అన్నిసార్లు లూప్ తిరుగుతాయి. అంటే ఎక్కువ ఇస్తున్నా, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఒక 15 ఇస్తున్నా నేను, లేదా ఒక 12 ఇద్దాం. 12 ఇస్తున్నా. ఫస్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ ఇచ్చేద్దాం. సబ్జెక్ట్ మార్క్స్ అలా ఇస్తున్నా నేను, 7, 8, 9. ఇప్పుడు ఇక్కడ 10 అంటుంది, 11 అంటుంది, చూసారా? ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 ప్రింట్ అయింది. ఇవన్నీ ప్రింట్ అవ్వలేదు చూడండి, ఇవన్నీ ప్రింట్ అవ్వలేదు. ఓకే, అది ఎందుకు ప్రింట్ అవ్వలేదు చూద్దాం ఒకసారి. దీంట్లో చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఇన్వాయిస్ పెట్టాం, ఇక్కడ ఇన్వాయిస్ పెట్టలేదు, అందుకని ఇన్వాయిస్ పెట్టాం, అక్కడ ఇన్వాయిస్ పెట్టలేదు, వేరియబుల్ తీసుకోలేదు, అందుకే అయి ఉంటుంది. ఒకసారి మనం రన్ చేద్దాం. సో నేను ఇక్కడ 15 ఇస్తున్నాను, 15. సో నేను ఊరికే మార్క్స్ ఎంటర్ చేస్తున్నా. మార్క్స్ 4, 5 కదా, 6, 7, 8, 9, 10, 11, 12. చూసారా?
అది 15 తీసుకోలేదు. 10 ఐ మీన్ 11 తీసుకున్నాయి. 11 వరకు తీసుకున్నాయి. అంతేగాని మనకు అన్ని తీసుకోలేదు. ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ప్రాబ్లం ఏంటి చూడండి, మళ్ళా కొన్నే ప్రింట్ అయింది. ఇదంతా ప్రాబ్లం అనమాట. ప్రాబ్లం అవుతుంది. సో అందుకే మనం అక్కడ ఎన్ని ఇచ్చామో అంతలోపు ఇచ్చాము అనుకోండి, ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఓన్లీ నేను 9 అంటున్నాను. 9 ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ సబ్జెక్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8th, 9th 9 ఇచ్చాను నేను అక్కడ. 9 ఇచ్చా. 9 ప్రింట్ అయింది చక్కగా. 9 ప్రింట్ అయిపోయింది. ప్రాబ్లం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే అసలు ఈ అరే లిమిట్ 10. అరే లిమిట్ 10. 10లోనే మనం వాడుకోవాలి, కానీ అంతకంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఓకే, ఎంటర్ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని చెప్పి చిన్న ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నమాట. ఏంటి, మినిమం 1, maximum 10, 1 to 10 అలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నమాట. ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళు దాన్ని పాటించలేదనుకోండి, అప్పుడు మళ్ళీ అడిగేటట్టు చేయాలి. అప్పుడు ఏం చేయాలి, మనము 1 to 10 ఎంటర్ చేయమన్నాం, ఇప్పుడు ఎంటర్ చేయరు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, లూప్ పెట్టాలి. ఇక్కడ లూప్ పెట్టాలి. ఏంటి, ఇక్కడ లూప్ పెడితే ఏమవుతుంది, లూప్ పెడితే పని జరగదు. అందుకే ఏం చేయాలి అంటే గోటు పెట్టాలి. గోటు అయితే జంప్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఆస్క్ అగైన్, ఆస్క్ మీ అనే ఒక లేబుల్ క్రియేట్ చేశాను. ఆస్క్ మీ అనే ఒక లేబుల్ క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇఫ్ NOS కదా, NOS greater than 10, greater than 10, okay, then go to ask me. ఓకే, NOS కనుక 10 కంటే ఎక్కువ ఇస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మళ్ళీ అదే అడుగుతుంది అదనమాట. అలా యూజర్ని మనము కంట్రోల్ చేయొచ్చు. యూజర్కి జస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, దాన్ని పాటించాలి. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, దాన్ని పాటించాలి. పాటించకపోతే కంట్రోల్ చేస్తాం యూజర్ని. మళ్ళీ అక్కడి నుంచి ముందుకు వెళ్ళదు. ఓకే, నేను ఇక్కడ 10 కాకుండా 15 అంటున్నాను. ఏమంటుంది, ప్లీజ్ ఎంటర్ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్ అని మళ్ళీ అక్కడికే వస్తుంది. ఓకే, అది ఎన్నిసార్లు ఇచ్చిన. సో ఇక్కడ జస్ట్ క్లియర్ అవ్వాలనుకోండి, దీన్ని క్లియర్ చేయాలనుకోండి, ఇప్పుడు ఆస్క్ మీ మళ్ళీ అగైన్ అడిగేటప్పుడు ఇక్కడ క్లియర్ చేయాలి. సిస్టమ్ అని చెప్పేసి CLS క్లియర్ స్క్రీన్. కనుక రాంగ్ ఇస్తే మళ్ళీ అక్కడే ఉంటుంది. ప్రాపర్గా ఇస్తే అప్పుడు ముందుకు వెళ్తుంది. ఎంటర్ సబ్జెక్ట్ 1. ఓకే, ఇట్లా ఇది కూడా క్లియర్ అయ్యేట్ పెట్టుకోవచ్చు మనము. ఇది కూడా ఎవ్రీ టైం క్లియర్ అయ్యేట్ సెట్ చేసుకోవచ్చు. సో సేమ్ సిస్టమ్ క్లియర్ అనేది మనం ఇక్కడ పెట్టేస్తే అడిగిన తర్వాత ఎవ్రీ టైం మనకి ఇలా అడుగుతుంది. ఓకే, 5 అంటున్నాను. సబ్జెక్ట్ 1 మార్క్స్, చూడండి. సబ్జెక్ట్ 2 మార్క్స్, సబ్జెక్ట్ 3 మార్క్స్, సబ్జెక్ట్ 4 మార్క్స్, సబ్జెక్ట్ 5 మార్క్స్. ఎంటర్ చేసిన తర్వాత క్లియర్ అయిపోయి నీట్గా మార్క్స్ చూపించేస్తుంది. ఇలా మనం రకరకాలుగా చేసుకోవచ్చు. స్టూడెంట్స్,
ఇవన్నీ కూడా ఇలాంటి ఆపరేషన్స్ సింప్లిఫై అవ్వాలి అంటే అరేస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అరేస్ గురించి ఇంకా ఉంది మనకి. రేపంతా కూడా నెక్స్ట్ క్లాస్ అంతా కూడా అరేస్ ఉంది. జస్ట్ మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేశాను. అరేని ఏ విధంగా మనము డిక్లేర్ చేయాలి, అరే వేరియబుల్ డిఫరెంట్ డేటా టైప్స్ చేసుకోవచ్చు. నేను ప్రెసెంట్ ఓన్లీ ఇంటిజర్ చెప్పాను. నెక్స్ట్ రిమైనింగ్ చెప్పుకుందాం. అండ్ వాటిని ఈ విధంగా మనము అరేస్ లో డేటాని ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. అరేస్ లో డేటాని ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. అరేలో స్టోర్ అయిన డేటాని ట్రావర్సింగ్ ఈ విధంగా చేసుకోవచ్చు. సింపుల్ గా ఓకే. అరేలో డేటాని మనం ఇలా స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, చేసుకోవచ్చు. బట్ ఈ ఇటరేషన్ ప్రాసెస్ తోటి మనము ట్రావర్సింగ్ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ తో కూడా మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో దీనికి బదులు అరేస్ బెటర్. ఓకే స్టూడెంట్స్, చాలు. ఓన్లీ అరేస్ కాన్సెప్ట్స్ గురించి జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. టుమారో దాని ఇన్ డీటెయిల్డ్ గా అరేస్ గురించి వెళ్దాం. ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఉంది.